మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆరుగాలం కష్టపడి ఒక రైతు పండించినటువంటి పంట తన చేతికి వస్తుందా రాదా అని చెప్పేసి రైతులు అనుకుంటారు. పంట దున్ని స్టార్ట్ చేసినప్పటి నుండి పంట చివరికి వచ్చేసరికి వస్తుందా రాదా అనేది ఆ రైతుకు నమ్మకం లేదు. కానీ మనం హైదరాబాద్లో కానీ లేకపోతే ఎక్కడన్నా ఫ్యాన్ కింద కూర్చొని రైతు పంట వేశాడు కాబట్టి వస్తుంది అనుకుంటారు. మనం ఒక నెల జీతం వెళ్తే ఆ జీతం వస్తుంది అని నమ్మకం ఉంటుంది. కానీ రైతు కష్టపడితే ఆ పంట చివరి వరకు వచ్చేసరికి వస్తుందా రాదా అనేది చూపించడానికి మనం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఆ మండల కేంద్రంలో నిన్న కురిసినటువంటి అకాల వర్షాలకి అంటే గాలులతో బీభత్సమైన గాలులతో రాళ్లతో రావడంతో ఈ పంట చేతికొచ్చింది. అంటే ఇంకో 10 రోజుల్లో కోసే పంట మొత్తం పూర్తిగా రాలిపోయింది. చూడండి, ఇక్కడ చూస్తూ ఉంటే ఒక మొక్కను తెంపుదాం. దీంట్లో దాదాపుగా ఒక్కొక్క కర్రకి 100కు పైగా విత్తులు ఉండాలి, అంటే ఒడ్లు ఉండాలి. కానీ ఈరోజు చూస్తే మొత్తం తాలు ఈ దెబ్బలకి రాళ్ళు పడ్డటువంటి దెబ్బలకి మొత్తం పూర్తిగా పంట మొత్తం నాశనం అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి మనం కూర్చొని అంటూ ఉంటాం కదా, మనం తినే ముద్ద నోటికాడికి వచ్చిన తర్వాత అది కాకో ఏదో ఎత్తుకొని పోయింది, కోతి ఎత్తుకొని అంటుంటాం కదా, వీరి పరిస్థితి కూడా అలాగే ఉంది. లక్షల రూపాయలు అంటే ఈ మధ్య ఎండాకాలం బాగా వచ్చి పంటలు పండకపోవడంతో పక్కనే ఉన్నటువంటి కిలోమీటర్ దూరం నుండి కాలువల నుంచి పైపులు వేసి మోటార్లు వేసి తీసుకొచ్చి పారబెట్టిన తర్వాత అంటే అవి కూడా పెట్టుబడి అంటే డబ్బులు అప్పులు తెచ్చి తీసుకొచ్చి పెడితే ఈరోజు వారికి మొత్తం బూడిదే గతి అయిపోయింది. అంటే ఏమీ లేని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేని పరిస్థితి. ఒకవేళ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు వచ్చి అంచనా వేయలేని పరిస్థితి, అంచనా వేసినా డబ్బులు రాలేని పరిస్థితి. అంటే ఒక ఆరు నెలలు పండించినటువంటి పంట బూడిదపాలు అయిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మేము ఒక ఎకరం మిర్చి వేసినాం, అది మొత్తం కొట్టుకుపోయింది. 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం వేసిన, అది మొత్తం రాలిపోయింది. కొద్దిగా రాళ్ళు పడ్డాయి, ఆటో ఉంటే ఆటో అద్దం మలిగింది, ఇక మొత్తం ఆగమైంది. కాబట్టి ఏం సుక్క లేదు. ఆదివారం వద్దామని చెప్పినాం, ఏం రాసిస్తామని చెప్పారు. నిన్న మాత్రము వర్షము 2 గంటలకు తలిగించుకున్నది, బాగా వర్షాలు అన్ని ఖరాబ్ అయినాయి. పెట్టుబడి మస్తు పెట్టుబడి పెట్టినాము. 1 ఎకరానికి 3 సంచుల దుక్కి మందు వేసినాము. ఇప్పుడు ఎటు కాకుండా అయింది. బాగా మేము ఒక 6 ఎకరాల మొత్తం వరి నాటి పెట్టిన 6 ఎకరాలు ఖరాబ్ అయింది. మీరు ఏం చేస్తారో సార్, గవర్నమెంట్ కూడా కొంత మాకు సహకారం చేస్తే దయవలన మంచిగా మేము కూడా బత్తము, మేము ఏదో గుండె వెళ్ళినట్టు అయింది. ఆ పొలంలో కూడా ఊపితే తెలియదు. ఇవన్నీ పెద్ద బాధలున్నాయి సార్. ఇంకా చెప్తారా మీరు? ఇప్పటికైనా అధికారులు వారి బాధను చూసి వారి పంట ఎంత నష్టపోయిందో వారికి ఆదుకుంటే తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు. కాబట్టి దయచేసి ఈ రైతులను ఆదుకోవాలి. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వారికి ఎంతో కొంత సహాయం చేస్తే వారి పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాలు కానీ నిలబడతాయని చెప్పేసి చెప్తున్నాం. ఇది తుర్కపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో సతీష్, యాదాద్రి భువనగిరి.